ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న. నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న. మీ నాన్నడు చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషనల్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని. మీకంటే నాకు ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుద్ది. అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. అభినందించాలో బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ, ఇది ఎవడేం చెప్తాడు చెప్పు. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు, అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయలేం దానికి. అది ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు అర్థమైంది. అండ్ వీ నో దట్ చాలా ఫాస్ట్గా ముగించాలని చెప్పి. ఎస్పెషల్లీ ఇక్కడ 3 ఉన్నాం, ఇంకొకటి మిస్ అయ్యాడు. అది ఎవరంటే ఎస్కేఎన్. ఈ 4 ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. ఈ 4 ఇక్కడ నుంచుని ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు. వీళ్ళిద్దరే. వాళ్ళ ఫ్యామిలీ కాదు, మేము వాళ్ళ రిలేషన్స్ కాదు, ఏమీ కాదు. జస్ట్ టాలెంట్ ఉన్న 4 కుర్రోళ్ళని మమ్మల్ని 20 years అప్పుడు ఆయన తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి ముఖ్య కారణం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ, నేను కానీ, ఎస్కేఎన్ కానీ, ధీరజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్. అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన స్టార్ కమెడియన్కి బిడ్డ కింద పుట్టలేదు. ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగ గారు స్టార్ కమెడియన్ అయ్యారు. అన్నకు తెలియదేమో ఆ విషయం. అండ్ సార్, ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్. మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్. కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే, నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలో మీరు లేకపోవడం వల్ల. అంత పని పెడతారు ఆయన. అంటే ఆయన నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోనివ్వడం, పరిగెడతానే ఉంటారు, పరిగెట్టిస్తూనే ఉంటారు ఈ ఏజ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్. అండ్ ఇక్కడ లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు. ఆయన వచ్చి ఈ సినిమాని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్కి జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బన్నీ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ అవర్ ఫిలిం. నాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉన్నారో, బట్ అంత బిజీలో కూడా వచ్చి సినిమా పబ్లిక్ థియేటర్లో చూశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పేరున చెప్పే టైం లేదు. ఎస్పెషల్లీ ఈటీవీ అండ్ ఆదిత్య హసన్ అండ్ ఎంటైర్ టీమ్. మౌలి, నేను చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఈరోజు టైం లేదు. అండ్ ఈరోజు స్పెషల్గా చెప్పాల్సింది మా విజయ్ భాయ్ డెఫినెట్గా గీతా ఆర్ట్స్లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం, తొందరలోనే తీద్దాం. అది కూడానే అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి. అంత పెద్ద హిట్ కొడదాం. ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు. అరవింద్ గారు రోజు అడుగుతున్నారు, ఏం ఆలోచిస్తున్నావు, మన విజయ్ మనం చెయ్యాలి కదా, ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు. బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం. అరవింద్ గారు నేను చాలా కసిగొన్నాం నీ విషయంలోని, చాలా గట్టి కొడదాం ఈ పట్టేది మాత్రం. వీఆర్ కమిటింగ్ 100%. నీ కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్ అయితే మాత్రం గీతార్స్ నుంచి నెక్స్ట్ వస్తుంది, అదైతే మాత్రం పక్కా. అండ్ లవ్ యూ. ఎప్పుడు కూడా ఒక బ్రదర్ కిందే నాతో పాటు ఉంటావు భాయ్. లవ్ యూ సో మచ్ విజయ్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ దీస్ యంగ్స్టర్స్. చాలా మాట్లాడాలని ఉంది, బట్ టైం లేదు కాబట్టి ఒక్కటే లాస్ట్ డైలాగ్. ఏ ప్రొడ్యూసర్ కన్నా డబ్బులు ఖర్చు పెడతాం అంటే బాధ ఉంటుంది, బట్
ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేది కొన్ని సినిమాలకి అదృష్టం దక్కుతుంది. ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది. నిజంగా నా చిన్న పిల్లలు, నా ఇంట్లో పిల్లలకి ఒక బొమ్మలు కొంటే నా డబ్బులతో జేబులోంచి తీసి ఎంత ఆనందపడతానో, ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి ఖర్చు పెడితే ఎంత ఆనందపడతామో, ఈ సినిమాకి నేను ఖర్చు పెడుతుంటే అంత ఆనందపడుతున్నాను. అంతకన్నా కూడా ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. ముగ్గురిని కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టీం అందరినీ స్టేజ్ పైకి పిలిచేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.